ఇట్లా వేస్ట్గా పడేసిన క్లాత్స్ ఉంటాయి కదా, ఇంకా ఇట్లాంటివి కాకుండా నెట్టెడ్ క్లాత్స్ అయినా చిన్నపిల్లలకి డ్రెస్సెస్కి నెట్టెడ్ చున్నీస్ వస్తూ ఉంటాయి కదా, ఆ క్లాత్స్ అయితే మనం వాళ్ళకి వేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం. ఆ పక్కన పడేసిన క్లాత్స్ అయితే ఈజీగా మంచి బ్యాంగిల్స్ అయితే మేక్ ఓవర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్లాత్ అయితే తీసేసుకోవాలి. నా దగ్గర అయితే నెట్టెడ్ క్లాత్ ఏం లేదు, నార్మల్గా ప్లెయిన్ క్లాత్ అయితే తీసేసుకొని దీన్ని ఇలా ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసేసుకొని 2 బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి. 2 బ్యాంగిల్స్ తీసేసుకొని ఈ క్లాత్ని ఇట్లా 2 ఫోల్డింగ్స్ చేసేసుకొని ఈ 2 బ్యాంగిల్స్కి ఇట్లా ఒక మెలిక ఇటు ఒక మెలిక అటు వేస్తూ ఫోల్డింగ్ అయితే చేస్తూ రావాలి. ఇంక ఇట్లా మనం కూడా శారీస్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇట్లా బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటే క్లాత్ బ్యాంగిల్స్ మంచిగా కనిపిస్తాయి. తర్వాత ఇట్లా ఒకదాని కింద ఒకటి మెలిక వేసేస్తూ అయితే బ్యాంగిల్ చివరన వరకు అయితే క్లోజ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా మనం చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి మ్యాచింగ్ బ్యాంగిల్స్ దొరకవు కదా, ఇట్లా ప్రిపేర్ చేసి వాళ్ళకి వేయడం వల్ల వాళ్ళు కూడా చాలా మంచిగా కనిపిస్తారు. కొంచెం టైట్గా అనుకుంటూ అయితే ఇట్లా మెలిక వేసేసుకోవాలి. మొత్తం ఇట్లా మెలిక వేసేసుకున్న తర్వాత ఒక సూది దారం అయితే తీసేసుకొని ఇంకా చివరన టైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మనం టైట్గా కుట్టు వేసేసుకుంటే ఆ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా మనకి వీలైతే ఈ బ్యాంగిల్స్ పైన చిన్న చిన్న లేసెస్ లాగా కూడా అతికించేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా అవేం అతికియలేదు, ఇలా మొత్తం కుట్టేసేసుకొని పొరలు కనిపిస్తున్నాయి కదా, వీటిని అయితే కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇవి కట్ చేసుకున్నాక బ్యాంగిల్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. తర్వాత ఇట్లా మనం ఒక 3 బ్యాంగిల్స్ అదొక కలర్ 2 కలర్స్ ఒకటి తయారు చేసేసుకొని వేసుకున్నాం అనుకోండి, శారీస్ మీద కానీ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ మీద కానీ చాలా అట్రాక్షన్గా ఉంటాయి. చిన్నపిల్లలకి లెహెంగాస్ లంగా జాకెట్లు వేసినప్పుడు ఇట్లాంటి బ్యాంగిల్స్ వేయడం వల్ల చాలా లుక్ వస్తారు. మనకు కూడా శారీస్కి మ్యాచింగ్ ఎప్పుడైనా దొరకకపోతే మన సేమ్ శారీకి మ్యాచింగ్ ఈ విధంగా వేసేసుకుంటే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంటుంది. ఒక వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోకండి.